ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టులో మరో షాక్ తగిలింది. ఆయన్ని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించేందుకు కోర్టు ఓకే చెప్పింది. దీంతో ఆయన్ను కోర్టుకు తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు 15 రోజుల పాటు తీహార్ జైల్లో ఉండబోతున్నారు. ఇప్పటికే ఇదే కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అక్కడే ఉన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం కూడా అదే జైల్లో ఉన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మార్చి 21న రాత్రి అరెస్ట్ చేశారు. 22న కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఈడీ కస్టడీకి ఇవ్వడంతో 7 రోజుల పాటు విచారించారు. విచారణ గడువు పూర్తి కావడంతో కోర్టులో హాజరుపరిచారు. 28న విచారణ గడువు ముగిసినప్పటికీ కోర్టుకు సెలవుల కారణంగా సోమవారం హాజరుపరిచారు. రైట్, ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నబాబు అందిస్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం అయితే అతన్ని తీహార్ జైలుకు తరలిస్తున్నారు. ఏదైతే రౌస్ అవెన్యూ కోర్టులో మరొక అంటే ఈ నెల 15వ తారీఖు వరకు కూడా రౌస్ అవెన్యూ కోర్టు అయితే జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించింది. సో ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని అయితే ప్రస్తుతం పోలీసులు అయితే తీహార్ జైలుకి తరలించడం జరిగింది. సో ఢిల్లీ సీఎంగా కొనసాగుతూ అంటే మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రానికి సీఎంగా కొనసాగుతూ తీహార్ జైలుకు వెళ్తున్న మొదటి వ్యక్తిగా కూడా సీఎం కేజ్రీవాల్ అయితే రికార్డుకి ఎక్కాడని చెప్పాలి. ముఖ్యంగా ఇంతకుముందు ఎవరు కూడా ఇట్లా సీఎంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి పాలించిన సందర్భాలు కూడా లేవు. ఇంతకుముందే కొన్ని సంచలన నిర్ణయాలు కూడా జరిగాయి. సో దాని విషయంలో చూసుకున్నట్లయితే ఢిల్లీ సీఎంగా కొనసాగుతున్నటువంటి సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత ఈడీ కస్టడీలో ఉన్న తర్వాత కూడా జైలు నుంచి పాలించడం మొదలుపెట్టారు. 2 సార్లు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళ మంత్రులు ఎవరైతే ఆప్ మంత్రులు ఉన్నారో మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి అతీషి అలాగే హెల్త్ మినిస్టర్కి సంబంధించి 2 ఉత్తర్వులు జారీ చేయడము ఒక సంచలనంగా మారింది అప్పుడు కూడా. అయితే మొదటిసారి సీఎంగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి తీహార్ జైలుకు వెళ్ళడం ఇదొక సంచలనంగా మారింది. మొట్టమొదటి వ్యక్తి కేజ్రీవాల్ అనే చెప్పాలి, మొట్టమొదటి సీఎం కేజ్రీవాల్ అనే చెప్పాలి. ఇలా అంటే పాలనలో కొనసాగుతూ తీహార్ జైలుకు వెళ్ళిన మొదటి వ్యక్తి సీఎం కేజ్రీవాల్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ సీఎం కేజ్రీవాల్ని మొదటగా ఈడీ కొన్ని రోజులు ప్రశ్నించినప్పటికీ కూడా 5 రోజులు కస్టడీకి తీసుకొని ప్రశ్నించినప్పటికీ కూడా ఆ తర్వాత మరొక 3 రోజులు కస్టడీకి అడిగింది. ఆ తర్వాత రౌస్ అవెన్యూ కోర్టు ఆ కస్టడీకి అనుమతి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత కొన్ని రోజులు ఆయనను విచారించడం జరిగింది. అయితే ఎప్పుడైతే రౌస్ అవెన్యూ కోర్టులో కస్టడీ ముగిసిన అనంతరం సోమవారం రోజు రౌస్ అవెన్యూ కోర్టులో కీలక తీర్పు అయితే రౌస్ అవెన్యూ కోర్టు అయితే వెలువడించడం జరిగింది. అక్కడ ఈడీ అధికారులు కూడా ఏదైతే సీఎం కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదు, మేము అడిగిన ప్రశ్నలకి ఎటువంటి సమాధానం చెప్పడం లేదు, సమాధానం నాకు తెలియదు, సో వీటన్నిటిని కూడా దాటివేస్తున్నారని చెప్పేసి ఒక రిపోర్టును అయితే కోర్టు ముందు ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఈడీ కస్టడీ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టు అయితే కీలక నిర్ణయం తీసుకొని ఈ నెల 15వ తారీఖు వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే తీహార్ జైలుకి తరలించడం జరిగింది సీఎం కేజ్రీవాల్ని అయితే ముఖ్యంగా ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు ఎవరు ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఆల్రెడీ ఆమె జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటే ఆమె కూడా ఇప్పుడు ప్రస్తుతం తీహార్ జైల్లోనే ఉన్నారు. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ఉంటే ఉప ముఖ్యమంత్రిగా ఇటు డిప్యూటీ సీఎంగా మనీష్ సిసోడియా ఉన్నారు. మనీష్ సిసోడియా కూడా ఇప్పటికే ఇటు తీహార్ జైల్లో ఉన్నారు. ఆయనకు సంబంధించి అలాగే రాజ్యసభ సభ్యుడు కూడా ఒకరు ఉన్నారు, అలాగే ఆప్ మంత్రి కూడా ఇంకొకరు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొని ఇటు తీహార్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. అలాగే చూసుకుంటే ఇప్పుడు సీఎం కేజ్రీవాల్ కూడా తీహార్ జైల్లోనే ఉన్నారు. ఇతనికి నెంబర్ 2 జైల్లో ఇతనికి ఇప్పుడు ప్రస్తుతం అయితే వెసులుబాటు కల్పించారంటే అక్కడ మొత్తం అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ సీఎంగా కొనసాగుతున్నటువంటి కేజ్రీవాల్కి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు,
ఎలా కొనసాగుతారో, అతని దినచర్య ఎలా ఉంటుంది అనేది మాత్రము ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా అయితే ఒక చర్చకు దారితీసింది. ఇది ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే సీఎం కేజ్రీవాల్ది అసలు జైల్లో, తిహార్ జైల్లో దినచర్య ఎలా ఉంటుంది, ఆయన టైం టేబుల్ ఏంటి, ఆయనకి ఎటువంటి ఆహారాలు అందిస్తారు, ఇంకా ఏమేమి అవైలబుల్ అంటే ఏమేమి ఫెసిలిటీస్ ఆయన కల్పించారు, సీఎం కదా, సో ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించారనే ఆతృత తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో వాటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ కుంభకోణంలో అంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయ్యి ఇన్ని రోజుల కస్టడీ తర్వాత సీఎం హోదాలో ఉండి మొదటిసారిగా తిహార్కు వెళ్ళినటువంటి వ్యక్తి సీఎం కేజ్రీవాల్ అని మొదటిసారిగా మనం చెప్పుకోవాలి. అలాగే తిహార్ జైల్లో అతనికి నెంబర్ 2 జైల్లో కేజ్రీవాల్ని అయితే పెట్టడం జరుగుతుంది. అతను అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేక గదిలో అయితే కేజ్రీవాల్ ఉండనున్నారు. అలాగే కేజ్రీవాల్కి టీవీ చూసే సౌకర్యం కూడా కల్పించడం జరిగింది తిహార్ జైలు. 18 నుంచి 20 ఛానళ్ళ వరకు ఆయనకి చూసే అవకాశాన్ని అయితే కల్పించింది. దీనిలో ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, పలు న్యూస్ ఛానళ్ళు కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కేజ్రీవాల్ డయాబెటిక్ పేషెంట్ కావడంతో ఆయనకి ప్రత్యేకమైనటువంటి వైద్య సదుపాయాలు కూడా అందించడం జరుగుతుంది. 24 గంటలు కూడా ఆయనకి అంటే మెడిసిన్ అలాగే డాక్టర్లు కూడా అవైలబుల్గా ఉండేటట్టు కూడా ఇటు జైలు అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వారంలో 2 సార్లు కూడా ఇటు ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈయనకి కలవడానికి వారంలో 2 సార్లు అవకాశం కల్పించడం జరుగుతుంది. ఎవరైతే కుటుంబ సభ్యులు అని చెప్పి ఆయనను కలవడానికి, కేజ్రీవాల్ని కలవడానికి వస్తారో ఆ టైంలో చెక్ చేసి వాళ్ళు కుటుంబ సభ్యులు కాదా లేదా అనేది నిర్ధారించుకున్న తర్వాతే కేజ్రీవాల్ని కలవడానికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. అలాగే కేజ్రీవాల్ దినచర్య చూసుకున్నట్లయితే ఉదయం 6:30తో పాటే ఖైదీల దినచర్యతో పాటే ఇటు కేజ్రీవాల్ దినచర్య కూడా మొదలవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, అలాగే ఒక బ్రెడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇటు 10:30కు సంబంధించి 10:30 నుంచి 11 మధ్యలోనే ఇతనికి లంచ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఆ తర్వాత లంచ్లో ఇటు రొట్టెలు అలాగే సబ్జా, వాటికి సంబంధించినటువంటి కొన్ని పప్పు, వీటిలో ఉన్నటువంటి వాటిని అయితే కేజ్రీవాల్కి అందించడం జరుగుతుంది. అలాగే ఈవినింగ్ ఎర్లీ డిన్నర్ ఉంటుంది, 6:30-7 మధ్యలోనే ఎర్లీ డిన్నర్ ఉంటుంది. ఆ తర్వాత 7 నుండి కూడా జైల్లో ప్రత్యేకంగా ఏర్పరిచినటువంటి గదిలోనే ఇటు సీఎం కేజ్రీవాల్ అయితే ఉండే అవకాశం ఉంది. అయితే కేజ్రీవాల్కి ముఖ్యంగా అతని తరపున న్యాయవాదులు అయితే కొన్ని అప్పీల్ అయితే చేయడం జరిగింది కోర్టులో. ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి ఒక సెంటిమెంట్గా భావిస్తున్నటువంటి లాకెట్ కూడా అతనికి అందులో ఉండేలాగా, అంటే ఆయనతో పాటే ఉండేలాగా అయితే ఫెసిలిటీ అడిగారు. దానికి కూడా కోర్టు అయితే అనుమతించినట్టు మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఒక 3 బుక్స్ కూడా ఇటు కేజ్రీవాల్ ఉండే గదిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఆయనకు సంబంధించినటువంటి ఏవైతే 3 బుక్లు కావాలని అనుకున్నాడో ఆ 3 బుక్స్ కూడా, ఆ పుస్తకాలని అందులో ఉంచడం, అలాగే ఒక ప్రత్యేకమైన టేబుల్ కూడా ఆయనకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతున్నారు కాబట్టి వీటన్నిటిని కూడా కొన్ని ఫెసిలిటీస్ ఆయన తరపున న్యాయవాది కోర్టులో, రౌజ్ అవెన్యూ కోర్టులో ఇటు అప్పీల్ చేయడం జరిగింది. అంటే ఇవి కావాలని చెప్పేసి అడగడం జరిగింది. వాటికి ఇటు కోర్టు కూడా అనుమతించినట్టు మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఇటు డయాబెటీస్ పేషెంట్ కాబట్టి కేజ్రీవాల్ ఆయనకి ప్రత్యేకమైనటువంటి ఆహారం కూడా అందించే అవకాశం ఉంది.